రెడ్డి తన ప్రాణ స్నేహితుడు వేం నరేందర్ రెడ్డికి ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నారట. టీడీపీ నుండి స్నేహితుడిగా ఉన్న నరేందర్ రెడ్డి కోసం ఏదైనా చేయాలని మొదటి నుండి తపన పడుతున్న రేవంత్ రెడ్డి ఈసారి కీలక పదవి కోసం అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నరేందర్ రెడ్డికి కీలక పదవి దక్కడం ఖాయమే. ఇంతకు వేం నరేందర్ రెడ్డిని వరించనున్న ఆ పదవి ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితుడికి కీలక పదవి ఇవ్వబోతున్నారా? వేం నరేందర్ రెడ్డి పదవి విషయంలో అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. సీఎం రేవంత్ ప్రాణ స్నేహితుడు వేం నరేందర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ పోస్టులో ఉన్న నరేందర్ రెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మార్చి తర్వాత శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న 5లో 3 కాంగ్రెస్కు దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఒక స్థానాన్ని వేం నరేందర్ రెడ్డికి కేటాయించాలని భావిస్తున్నారట. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ, విద్యాశాఖతో పాటు పలు కీలక పోర్టుఫోలియోలున్నాయి. సీఎంగా బిజీగా ఉండడంతో కొన్ని శాఖలను రేవంత్ రెడ్డి చూసుకోలేకపోతున్నారట. అయితే అదే సమయంలో వేరే వారికి ఆ శాఖలు కేటాయించడానికి రేవంత్కు మనసొప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని మంత్రిని చేసి 2 కీలక శాఖలు అతనికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టీడీపీలో ఉన్నప్పటినుంచి నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి కష్టనష్టాల్లో నరేందర్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. టీడీపీని వీడి కాంగ్రెస్లోకొచ్చే సమయంలో నరేందర్ రెడ్డి కూడా తోడుగా ఉండి ప్రోత్సహించారట. పైగా రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు బయట అంతా నరేందర్ రెడ్డి చూసుకున్నట్లు టాక్ ఉంది. రేవంత్ రెడ్డి తన సోదరులను ఎంతలా నమ్ముతారో నరేందర్ రెడ్డిని అంతకంటే ఎక్కువగానే నమ్ముతుంటారు. తన రాజకీయ జీవితంలో తోడుగా ఉన్న నరేందర్ రెడ్డికి మంత్రి పదవిని గిఫ్ట్గా ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. ప్రభుత్వ సలహాదారుగా ప్రస్తుతం కేబినెట్ ర్యాంకులో ఉన్న కొన్ని ప్రోటోకాల్ సమస్యల కారణంగా అన్ని సమావేశాల్లో వేం నరేందర్ రెడ్డి పాల్గొనడం కష్టంగా మారింది. అందుకే మంత్రి పదవిని కట్టబెడితే నిత్యం తన వెంట ఏ సమావేశానికైనా తీసుకెళ్లే వీలుంటుందని రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారట. అందుకే తన స్నేహితుణ్ణి త్వరలో ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిగా ప్రమోట్ చేస్తారనే చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నా పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చడం లేదు. అయితే ఇటీవల అధిష్టానాన్ని కలిసిన రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణతో పాటు వేం నరేందర్ రెడ్డికి పదవిని కట్టబెట్టే అంశాన్ని ప్రతిపాదించినట్టు తెలిసింది. రేవంత్ చెప్పిన కొన్ని కారణాలతో అధిష్టానం కూడా ఏకీభవించిందని, అయితే రెడ్డి సామాజిక వర్గం కోటాలో మరో మంత్రి అయితే పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం లేదా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఏమాత్రం వ్యతిరేకత రాకుండా తాను చూసుకుంటానని చెప్పడంతో వేం నరేందర్ రెడ్డి పదవికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డికి మొదట్నుంచి పెద్ద అనుచరగణం ఉంది. పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వారికి తగిన ప్రాధాన్యత దక్కింది. అయితే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారందరికీ కాస్త దూరం కావలసి వచ్చిందట. అయితే వారిని చూసుకునే బాధ్యతలను వేం నరేందర్ రెడ్డికి అప్పగించారట.
ఇప్పుడు నరేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే రేవంత్ అనుచరులు, అభిమానులకు కూడా నమ్మకం పెరుగుతుందని, తమను పట్టించుకుంటున్నాడనే సందేశం వెళ్తుందని రేవంత్ భావిస్తున్నారట. మరోవైపు వరంగల్ జిల్లాలో కొండా సురేఖ కారణంగా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య పెద్దగా సఖ్యత ఉండడం లేదు. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే మంత్రి పదవి ఇస్తే వరంగల్ కాంగ్రెస్లో కూడా ఉత్సాహం వస్తుందని, పార్టీలోని సమస్యలను చక్కదిద్దే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహితుడికి ప్రమోషన్ ఇవ్వడానికి అధిష్టానం వద్ద బాగానే కష్టపడ్డారు. అయితే ఎమ్మెల్సీ స్థానాలకు భారీ పోటీ నెలకొన్న సందర్భంలో ఈ అంశాన్ని ఏ విధంగా సమన్వయం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో వేం నరేందర్ రెడ్డి ఆశలు నెరవేరుతాయా లేదా వేచి చూడాలి.